హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు నా మినీ గార్డెన్ చూపిస్తాను. ఇవి ఒక పెద్ద మొక్కలా ఏదో పెద్ద గార్డెన్ అని మీరు అనుకోవచ్చు, బట్ నా దృష్టిలో ఇదే గార్డెన్ అనమాట. ఎందుకంటే ఇవి నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే ఆల్మోస్ట్ చిన్న చిన్న మొక్కలప్పుడు పెట్టాను. ఇప్పుడు ఇంత పెద్ద అయిపోయినాయి కదా, నాకు చాలా ఇష్టం మొక్కలు అంటేను. ఈ చెట్టు అయితే పాప మా మమ్మీ నర్సరీలో నిమ్మ చెట్టు అని చెప్పి అమ్మారంట. సో ఇంకా అలానే తెచ్చుకుంది, బట్ వచ్చాక తెలిసింది ఇది నిమ్మ చెట్టు కాదని చెప్పి. చెట్టుకి పిందెలు ఇంత ఉంటాయి కదా, అంతప్పుడు తెచ్చుకుంది. అంటే వాళ్ళు చెప్పారంట నిమ్మకాయలు పెద్ద సైజు అవుతాయి అని చెప్పి, బట్ అవి పెద్దవి అవనే అవ్వట్లేదు, అలానే ఉండిపోతున్నాయి. ఇంకా అవుతాయి అని డే బై డే చూస్తూనే ఉన్నాం, కానీ అసలు పెద్దవి అవ్వట్లేదు. సైజు అలానే ఉండి అలానే పండిపోతున్నాయి. సరే కదా, మళ్ళీ పూత వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా కాయలు కాస్తాయి కదా, అప్పుడు చూద్దామని చెప్పేసి అనుకున్నాం. అది పూత రావట్లేదు, అది చచ్చిపోవట్లేదు, బతకట్లేదు. ఆల్మోస్ట్ ఒక 2 years అయిపోద్ది అనుకుంటా ఈ చెట్టు తీసుకొచ్చి. సేమ్ చూడనీకైతే నిమ్మకాయ చెట్టు లాగానే ఉంది. అండ్ వాటి స్మెల్ కూడా, ఆకు స్మెల్ కూడా సేమ్ నిమ్మకాయ స్మెల్ లాగానే వస్తుంది, బట్ నిమ్మకాయ చెట్టు కాదు. ఆ కాయలు కూడా నిమ్మకాయలు లాగానే ఉంటాయి, నిమ్మకాయలు కాదు. అదొక డిఫరెంట్. అంటే ఇప్పుడు పూత వచ్చింది కదా, నెక్స్ట్ టైం డెఫినెట్గా మీకు చూపిస్తాను సైజు కాయ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చెట్టు ఏంటంటే కనుక, ఇవైతే అసలు భలే, నాకు చాలా ఇష్టం ఈ చెట్టు అంటే. ఎందుకంటే మాకు దానిమ్మకాయలు ఉంటాయి కదా, వాటి సీడ్స్ తినేసి నేను పడేయకుండా ఏం చేశానంటే పూల కుండీలో వేసాను. అంటే వస్తాయా రావా అని చెప్పి. నిజంగానే మొక్కలు వచ్చాయి, ఇంత పెద్ద అయింది. అంటే అవి అందులోనే మొలిచాయి, నేనేమో మట్టిలో పెట్టాను. సో ఇంత పెద్ద అయింది. మా చెల్లి ఏం చేసిందంటే శ్రవంతి హాఫ్కి ఇలా నరికేసింది. నాకు పిచ్చి కోపం వచ్చింది అప్పుడు. ఏం చేయను, బట్ ఇంకా నేను లేను, మ్యారేజ్ అయిపోయింది అనమాట. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా నన్ను నరకొద్దని చెప్తే నరకలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద అయిపోయింది. నెక్స్ట్ ఈ చెట్టు అయితే నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా మామయ్య గారు ఇచ్చారు. వాళ్ళ డాబా మీద ఉంటుంది, ఒక పూలకుండీలో ఉంటుంది. నాకు ఈ చెట్టు ఇచ్చారు. సరే అని చెప్పి తెచ్చి పెట్టుకున్నాను. నిజంగా ఇది కూడా చాలా పెద్ద అయిపోయింది. అంటే మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువగా వాటర్ ఉండిపోయి చచ్చిపోయింది అనుకున్నా. ఆల్మోస్ట్ అంత ఎండిపోయింది, బట్ మళ్ళీ కింద నుంచి చిగురు వచ్చి మళ్ళీ పెరిగింది. చూడండి ఎంత బాగా పెరిగిందో. తర్వాత ఉసిరికాయ చెట్టు, ఇది కూడా సేమ్ టు సేమ్ తినేసి గింజలు సీడ్స్ అవి గుచ్చాము, ఇంట్లో గుచ్చాము. అంటే ఇంట్లో మట్టి అట్లా గుచ్చాము. అవి కూడా మొక్కలు వచ్చేసినాయి. ఆల్మోస్ట్ పీకి పడేసాం ఫస్ట్, బట్ నాకే ఎందుకో మనసు ఒప్పదు. ఎందుకంటే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. మళ్ళీ అనిపించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టాను. ఫస్ట్ ఇది కూడా ఎండిపోయింది, ఇంక చచ్చిపోయింది, పీకేద్దాం అనుకున్నాను. బట్ తర్వాత ఎందుకో కొంచెం పచ్చిగా ఉంది కాడ, ఉంచుదామని చెప్పేసి ఉంచాను. ఇప్పుడు ఇది కూడా నాకంటే పెద్దదైపోయింది అసలుకి, బట్ కాయలే కాయట్లేదు. కాయల కోసం వెయిటింగ్ అనమాట. నెక్స్ట్ ఈ మల్లెపూ చెట్టు. ఈ మల్లెపూ చెట్టు ఏంటంటే, ఇది మా అమ్మ ఒక రెంట్కు ఉండేది ఒక ఇంట్లో, అక్కడి నుంచి తీసుకొచ్చాను. వీటిలో నిజం చెప్పాలంటే చాలా రకాల చెట్లు ఉన్నాయి. అంటే మల్లెపూల్లోనే గుండు మల్లి, సెంటు మల్లి, ఇంకా దొంతర మల్లి ఇలాంటివి అంటారు కదా, అలాంటివన్నీ ఉన్నాయి ఇందులోనే. అయితే కనుక ఎండిపోయిన కొబ్బరికాయ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి పాత పెట్టాను, వచ్చిద్దా రాదా అని చెప్పేసి. వచ్చింది, బట్ ఎందుకో ఎక్కువగా పెరగట్లేదు. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. దాని తర్వాత ఇది కస్టర్డ్ యాపిల్ ట్రీ అనమాట. ఇది కూడా ఎండిపోతుంది, చిగురు వస్తుంది, ఎండిపోతుంది, చిగురు వస్తుంది. ఇంకా యువతలు అయితే కనుక మేము మా పక్కన ఇలా మొత్తం ఎండిపోయిన చెట్లు, ఒక అడవిలాగానే ఉంటుంది, తోటలాగా. అందుకే చాలా భయం, ఇటు రావాలన్నా భయమే మాకు. ఇక్కడ ములగ చెట్టు పెట్టాము, బట్ గొంగర పురుగు వస్తుందని చెప్పేసి నరికేసాము. బట్ అయినా సరే కొంచెం చిగురులు వచ్చి ఇంత పెద్దదైంది. ఇది కూడా ఇంకా కాయలు కాయట్లేదు. ఇదేం చెట్టు అంటే పనస చెట్టు. మా డాడీ ఒకసారి పనసకాయ తీసుకొస్తే తినేసాం, అంతా బాగానే ఉంది. బట్ సీడ్స్ కూడా మా మమ్మీ ఏం చేసిద్దంటే నిప్పుల్లో కాల్చిద్ది, అదొక టేస్ట్ చాలా బాగుండే, అలా చేసాము. బట్ కొన్ని సీడ్స్ ఉంటాయి కదా, అవి మా చెల్లి శ్రవంతి ఏం చేసిందంటే మట్టిలో ఇలా కూర్చుంది. అవి నేను రావు అని చెప్పి, నేను వస్తాయని చెప్పి మా చెల్లి, బట్ ఫైనల్లీ వచ్చాయి, ఇంత పెద్ద అయిపోయాయి. నేను అసలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అంటే పనసకాయ ఇలా వస్తాయని నాకు తెలియదు. మా చెల్లికి పనసకాయ అంటే చాలా ఇష్టం, బట్ దాని ఇష్టం వల్ల ఎంత బాగా పెరుగుతుంది అనుకుంటే ఈ చెట్టు కూడా. నెక్స్ట్ ఏంటంటే నా ఫేవరెట్ చెట్టు ఇది, కలబంద అలోవెరా చెట్టు. ఇది అలోవెరా
న్యాచురల్గా ఉంటుంది అసలు. బయట షాప్స్లో అలోవెరా జెల్ అని కొనుక్కుంటాము, అలోవెరా ఫేస్ వాష్ కొనుక్కుంటాం, అన్నీ కొనుక్కుంటాం. బట్ న్యాచురల్. నా దగ్గర అలోవెరా ఇది ఒకటే కాదు, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. ఇంకా పక్కన వీటికి పిల్లల్లాగా కూడా వచ్చేస్తాయి కదా, అలా కూడా ఉన్నాయి. మా చెల్లి ఇక్కడ పెట్టింది, ఇక్కడ పెట్టింది, అక్కడ పెట్టింది, ఇక్కడ కూడా పెట్టింది. అండ్ లోపల ఉన్నాయి, ఇంకా బయట కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ కనకాంబరం మొక్కలు. ఈ కనకాంబరం మొక్కలు ఏంటంటే కనుక ఇవి అయితే నేను కొమ్మలు గుచ్చాను అనమాట. కొమ్మలే గుచ్చా, నిజంగా కొమ్మలే గుచ్చా, వేర్లతో పెట్టలేదు. జస్ట్ వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో మాకు ఇంత మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలకి కొమ్మలు తీసేసి నేను బయట ఇలా గుచ్చాను. బతికితే బతికితే లేదంటే లేదు అన్న ఇదిలో గుచ్చాను. నిజంగా బతికే. అదేంటో మరి. ఈ టమాటా మొక్క మేము పెట్టలేదు, దాని ఇంతలో అదే మొలిసింది. ఇంకా సరే కదా అని చెప్పి చూసుకుంటున్నాము. అండ్ ఒక చిన్న టమాటా కూడా కాసింది. ఇక్కడ కూడా ఒక పనస చెట్టు ఉంది. అండ్ ఇక్కడ కూడా ఉన్నట్లో ఇది ఒకటే పెద్ద పనస చెట్టు మాకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మిర్చి చెట్టు. మిర్చి కాయలు కూడా కాసాయి. చెట్టు అంతా బాగానే ఉంది. పాపం ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందంటే మా మమ్మీ ఏం చేసిందంటే ఇక్కడ పొయ్యి పెట్టింది. ఈ పొయ్యి మొన్నటిదాకా వింటర్ సీజన్ కదా, సో ఇంకా నీళ్ళు కాసుకుందాం అని చెప్పేసి పొయ్యి పెట్టింది. అంటే మాకు పుల్లలు ఉంటాయి. అంటే మొన్నే అనుకుంటాం మేము ఆల్మోస్ట్ ఈ చెట్టు నరికేసాము. ఇంకా వాటి పుల్లలు పడేయడం ఎందుకని చెప్పేసి ఇలా పొయ్యి పెట్టేసి ఇంకా నీళ్లు కాస్తుంది అనమాట. తర్వాత ఇది కూడా మిర్చి. మా ఇంట్లో వాడలేదనుకుంటా, పాపం కొయ్యలేదు, మొత్తం ఎండిపోయినాయి. ఇంకా ఎండుమిరపకాయలా పనిచేస్తేలే అని చెప్పేసి వదిలేశారు. ఇది అయితే అలోవెరా చెట్టు చూపించాను కదా ఇందాక. ఇదైతే వీటి పువ్వులు ఏ చెట్టు ఎగ్జాక్ట్గా కాగడాలు అనుకుంటా. ఇది కాగడాలో సన్నజాజులో ఎగ్జాక్ట్గా నాకు నేమ్ తెలియదు. బట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ నిజంగానే పెద్దగా ఉంటుంది. ఇది పెట్టాను. ఇదైతే బయట పెట్టా, ఇంట్లో పెట్టా, లోపల పెట్టా. ఫైనల్లీ అంతా బతికింది. బట్ ఎప్పుడూ పూలు పోయలేదు ఒక్కసారి కూడా. బట్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మొగ్గలు వచ్చి ఇలా పువ్వులు కూడా పూస్తున్నాయి. బాగున్నాయి కదా. ఇందాక చెప్పినాం కదా మల్లె చెట్లు అని చెప్పేసి, ఇంకా ఇక్కడ కూడా ఒక మల్లె చెట్టు ఉంది. అండ్ అలోవెరా. ఇంకా ఈ చెట్టు అయితే కనుక కనకాంబరం అని చెప్పినా కదా. ఇవైతే నిజంగా కొమ్మలే బతికాయి. మా పెద్దమ్మకు కూడా చాలాసార్లు కొమ్మలు ఇచ్చాను, బట్ ఒక్కసారి కూడా కొమ్మలు బతకలేదంట. నాకే బతికాయి, అదేంటో మరి. ఇంకా ఇక్కడ కూడా ఇంకా పనస చెట్టు ఉంది. పనస చెట్టు చెప్పాను కదా వేరే చోట్ల కూడా ఉన్నాయని చెప్పేసి. ఇది కూడా బాగుంది చూడడానికి. అండ్ అలోవెరా. ఇది కూడా కాగడాల చెట్టు. నెక్స్ట్ ఈ సన్నజాజుల చెట్టు. సన్నజాజులు అయితే పైకి ఎక్కేస్తుంది కూడా, బాబోయ్ పైకి ఎక్కేస్తుంది. సన్నజాజులతో పాటు మల్లె చెట్టు కూడా ఉంటుంది. ఇదిగోండి మల్లె చెట్టు. ఇది కూడా సన్నజాజులతో పాటు మల్లె చెట్టు. ఇంకా వీటిలో కలిసిపోయింది. ఇదైతే మందారం చెట్టు. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు నరికేస్తూనే ఉంటాను కింద, ఎందుకంటే మాకు బయట ఆల్రెడీ చాలా చెట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎందుకులే మళ్ళీ పాములు ఏమన్నా వస్తాయి అని చెప్పి గుబురుగా అని చెప్పేసి పెద్ద చెట్టు అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా నరికేసాను ఈ చెట్టు మొత్తం. బట్ అయినా సరే చిగురు వస్తూనే ఉంటుంది. ఇదైతే నా చెట్టు. ఇదేంటంటే మా అమ్మమ్మ కొబ్బరికాయ ఇచ్చింది ఒకరోజు. ఆ కొబ్బరికాయ చాలా బాగుంటుంది, పాతి పెట్టండి చెట్టు వస్తుంది అని చెప్పింది. నిజంగానే పాతి పెట్టిన. బట్ 1 year తర్వాత 2 years కూడా అయిపోయింది, చెట్టు రావట్లే. నేను అసలు మర్చిపోయాను కూడా, ఆల్మోస్ట్ లిటరల్లీ మర్చిపోయాను. దాని తర్వాత ఇక్కడ మొలక రావడం స్టార్ట్ అయింది. ఏంటా అని చూస్తే కొబ్బరి చెట్టు. అప్పుడు అనిపించింది, ఓ అప్పుడెప్పుడో నేను ఇలా కొబ్బరికాయ పాతి పెట్టాను కదా అని చెప్పి గుర్తొచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఇంత పెద్ద అయింది ఈ చెట్టు. ఇది మందారం చెట్టు. చెప్పినాం కదా బయట చాలా ఉన్నాయని చెప్పేసి. ఆల్మోస్ట్ చాలానే ఉన్నాయి, బట్ ఇప్పుడు ఎండిపోయినాయి అనుకుంటా. ఇది కూడా ఆల్మోస్ట్ కొమ్మలు ఎప్పటికప్పుడు నరికేస్తూనే ఉంటాం మేము. బట్ ఇవి కూడా కొమ్మలే గుచ్చా. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, ఆల్మోస్ట్ నేను పెట్టిన చెట్టులన్నీ కూడా కొమ్మలే కూర్చుంటే ఆ కొమ్మలతోనే బతికితే ఏంటో మరి. ఇది కూడా కనకాంబరం చెట్టు. చెప్పా కదా బయట కూడా చాలా ఉంటాయి అని చెప్పేసి. బట్ నాకు ఇదైతే వామ్మో టమాటా మొక్క ఇక్కడ కూడా వచ్చిందా, నేను ఇప్పటివరకు చూడలేదు. ఇది టమాటా. అండ్ ఇక్కడ కూడా మా చెల్లి అలోవెరా పెట్టిందంట, బట్ మట్టి కప్పేసింది దీంతో. ఇక్కడ కూడా ఒక 2 టమాటా మొక్కలు వచ్చాయి. అంటే గోరింటాకు చెట్టు. ఇది కూడా కొమ్మే గుచ్చాను. ఏంటమ్మా నువ్వు అన్ని కొమ్మలే గుచ్చుతావా, కొనేం పెట్టవా అని మీరు అనుకోవచ్చు. ఏమో కొమ్మలు బతుకుతాయి కాబట్టి కొమ్మలతో పెడుతున్నాను. అదే కనుక నాకు కొమ్మలు బతకపోతే నేను కొనే పెడతానేమో కదా. ఇది మొన్న నరికేసాను, బట్ చిగురులు వచ్చి మళ్ళీ పెరిగిందనమాట. ఇక్కడ కూడా ఉంది మందారపు చెట్టు. అండ్ ఇదైతే జామ చెట్టు. ఈ జామ చెట్టు అయితే చిన్నప్పుడు ఇంత చిన్నప్పటి నుంచి పెరిగింది, ఇంత పెద్ద అయిపోయింది. దేవుడా చాలా పెద్ద అయిపోయింది.
మందారం మొక్కలు చాలా ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఒకటి ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇంకొక చోట కూడా ఉంది, అది కూడా చూపిస్తా. ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను కొమ్మే గుచ్చాను, ఇది కూడా బతికింది. ఇవన్నీ కూడా తులసి చెట్లు అన్నమాట. అండ్ ఇది మల్లెపూ చెట్టు. మల్లెపూ చెట్లు, కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయి. బట్ ఇదే సైజు ఉంటాయి, పెరగవు. ఇదే సైజులో ఉంటాయి, అస్సలు పెరగవు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇదే సైజులో ఉంటాయి, అస్సలు పెరగవు. బట్ చిగురులు వస్తూ ఉంటాయి, పెరగవు, బతుకుతాయి, చావవు, అంతే. నెక్స్ట్ ఇంకా తర్వాత ఇంట్లో చెట్లు అని చెప్పాను కదా, అవి కూడా చూద్దాం. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్, ఎప్పుడో పెట్టాము. పువ్వులు పూస్తాయి, బట్ కాయలు అయితే కాయవు, ఏంటో మరి, అదో చెట్టు అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా అలోవెరా ఉంది, మనీ ప్లాంట్. ఇది కూడా, దీన్ని పేరేమంటారు తెలీదు, బట్ పువ్వులు చాలా బాగుంటాయి. అండ్ తమలపాకు, అవైతే డెకరేట్ మొక్కలు. ఇది కూడా అలోవెరా. టమాటా, ఇది తులసి చెట్టు. అండ్ రోజ్ చెట్టు. అండ్ ఇవన్నీ కూడా రోజెస్ ఉండాలి, బట్ అన్నీ చచ్చిపోయినాయి, ఎప్పుడు కొనిపెట్టినా సరే చచ్చిపోతున్నాయి. ఇది ఒక్కటే బతికింది. ఇక్కడ కూడా తమలపాకు చెట్టు ఉంది. అంటే ఇంతవరకు ఇంత పెద్ద పందిరిలాగా ఉండేది, మొత్తం పీకేసామన్నమాట. ఇంకా తర్వాత ఇది మా తులసి చెట్టు. ఇది ఒక్కటి తమలపాకు మిగిలిందనమాట మాకు. ఇంకెక్కడ పాకేయాలో తెలియక అలా గోడ మీద వదిలేసాము, ఇంకా అలా పాక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇది చూపించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా చూపించాలి అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.